భూమి మీద ఎన్నో రకాల జీవులు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తెలుసుకుంటే ఇలాంటివి కూడా ఉంటాయా అని నోరు తెరుస్తాం. ఎంత తెలుసుకున్నా ఇంకా సృష్టిలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ప్రో ఛానల్. ఈ వీడియోలో మీకు జీవి గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక జీవి 9 మెదళ్ళు 3 గుండెలు ఉండటం. ఇక్కడ చెప్పేది ఏ జీవి గురించి అని మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేదో జీవి కాదండి, ఆక్టోపస్. అవునా? నిజమా? ఈ జీవికి 3 హృదయాలు 9 మెదళ్ళు ఉన్నాయి. పురాణాల్లో మూఢనమ్మకాల ప్రకారం ఆక్టోపస్లకి గ్రహాంతర జీవులు లేదా మహాసముద్రంలో భయంకరమైన చీకటి లోతులో నివసించే చెడు జీవులను అంటారు. కానీ అవి కూడా సాధారణమైన ఒక జీవే. ఆక్టోపస్కి 3 హృదయాలు 9 మెదళ్ళు నీలిరంగు రక్తం ఉంటుంది. ఈ జీవికి 2 హృదయాలు మొప్పల కోసం తయారై ఉంటుంది. రక్తాన్ని పంప్ చేయడానికి ఉపయోగిస్తాయి. ఇదే కాకుండా మధ్యలో మూడగుండె ఉంటుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ పొందిన తర్వాత మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది. తద్వారా మిగిలిన అవయవాలు బాగా పనిచేస్తాయి. వాస్తవానికి దానికి 8 మెదళ్ళు, ప్రతి ఒక్కటి చెయ్యి కదలికని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇతర కార్యకలాపాలకి కేంద్రంగా ఒకటి పనిచేస్తుంది. కేంద్ర మెదడు నాడీ వ్యవస్థ మీద నియంత్రిస్తుంది. 8 చేతుల్లో ప్రతి దానిలో ఒక చిన్న మెదడు ఉంటుంది. ఇది చేతుల్ని ఒకదానికి స్వతంత్రంగా పనిచేయడానికి అనుమతినిస్తుంది. అయినప్పటికీ ఒక లక్ష్యంతో కలిసి పనిచేస్తుంది. ఆక్టోపస్ విషపూరిత సిరను ఉత్పత్తి చేసే గ్రంథుల్ని కలిగి ఉంటుంది. అవి పెద్ద సంచుల్లో నిలవై ఉంటుంది. ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్ని వేటాడుతున్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్ముతుంది. అదే సమయంలో జంతువుని వ్యతిరేక దిశలో నడిపిస్తుంది. పారిపోతున్నప్పుడు గందరగోళానికి గురి చేయడానికి నీటిలో మబ్బులు చేస్తుంది. ఆక్టోపస్ సైజు 5 సెంటీమీటర్ల నుంచి 30 అడుగుల వరకు ఉంటుంది. ఇది జాతులపై ఆధారపడదు. ఆక్టోపస్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తల్లి ఆక్టోపస్ లోతైన నీటి గృహల్లో గుడ్డు పెట్టిన తర్వాత తమ ప్రాణాల్ని త్యాగం చేస్తాయి. గుడ్డుతో 7 నెలల వరకు తినకుండా జీవిస్తాయి. ఆక్సిజన్, పోషకాలు అధికంగా ఉండే నీటి ప్రవాహాల్లో వాటిపై వచ్చేలాగా చూస్తాయి. తల్లులు సాధారణంగా తమ సంతానం కోసం పొదిగిన తర్వాత చనిపోతాయి. ఆక్టోపస్ రక్తం నీలి రంగులో ఉంటుంది. మనకు ఎర్రటి రంగు ఉంది, ఎందుకంటే అందులో హిమోగ్లోబిన్ అనే ఐరన్ ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. కానీ ఆక్టోపస్ తన శరీరంలో హిమోసైనిన్ అని పిలువబడే ఒక రాగి ఆధారిత ప్రోటీన్ను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తం నీలి రంగులోని మారుతుంది. హిమోగ్లోబిన్ చేసినంత సులభంగా హిమోసైనిన్ ఆక్సిజన్లో కలిసిపోదు. దీని కారణంగా 2 హృదయాలు మొప్పల ద్వారా రక్తాన్ని పంప్ చేస్తాయి. ఇవి ఆక్సిజన్ రక్తాన్ని పొందుతాయి. 3వ గుండె శరీరమంతా పంపుతుంది. ఆక్టోపస్ చేతులపై పిలకలా ఉంటాయి, గమనించారా? అయితే ఆడ ఆక్టోపస్లకి ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్కి మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. జైంట్ పసిఫిక్ ఆక్టోపస్లో కాపర్ అధికంగా ఉండి హిమోసైనిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ చల్లని సముద్ర నీళ్ళలో కూడా ఆక్సిజన్ సరఫరా చేసే సమర్థతని ఇస్తుంది. ఈ ఆక్టోపస్లు క్రోమటోఫర్స్ అనే ప్రత్యేక ద్రవం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడల్లా రంగుని, ఆకారాన్ని కూడా మార్చుకోగలదు. జైంట్ పసిఫిక్ ఆక్టోపస్ సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని ఆక్టోపస్ 6 నెలలు మాత్రమే ప్రాణాలతో ఉంటాయి. మగ ఆక్టోపస్ మీటింగ్ తర్వాత కొద్ది నెలకే చనిపోతాయి. ఆక్టోపస్ శరీరంలో ఉండే 2 ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండ్రోక్రైన్ స్రవాల వల్ల జన్యపరంగా ముందుగానే చనిపోతాయి. అయితే శాస్త్రజ్ఞులు ఈ గ్రంథుల్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తే ఆక్టోపస్లు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందని అంటారు. ఆక్టోపస్ జీవితకాలం చాలా తక్కువనే చెప్పాలి. ఆక్టోపస్ యొక్క ప్రయోజనాలు: మాంసంలో ముఖ్యంగా ఒమేగా 3 పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సంహరణం హృదయనాళి వ్యవస్థ యొక్క పనిపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు అనేక వ్యాధుల్ని తగ్గిస్తుంది మరియు మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆక్టోపస్ మాంసంలో విటమిన్లు ఏ, పి, బిపి మరియు డి ఉంటాయి. మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అయోడిన్, పొటాషియం మొదలైనవన్నీ ఉన్నాయి. తక్కువ క్యాలరీ కంటెంట్ కారణంగా అధిక బరువు ఉన్నవారు కూడా ఈ సముద్ర జంతువు మాంసాన్ని తినవచ్చు. జపనీస్ వంటకాల్లో ఆక్టోపస్ ఒక సాధారణమైన పదార్థం.
ఇందులో సూషి, సాషిమి, కరాకి, స్టూ, సోర్ సలాడ్, టోకియా మరియు అక్షియాకి. మీరు ఈ రకమైన ఆహారాన్ని తినుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.